హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ అమ్మని వ్లాగ్స్. మీరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. నేను వచ్చి వీడియో ఎడిటింగ్ ఎలా చేస్తానో, యూట్యూబ్లో ఎలా వీడియో తీసి పెడతానో మీకు చెప్పాలనుకుంటున్నాను ఫ్రెండ్స్. ముందుగా మనం వీడియో తీసుకునేటప్పుడు చిన్న వీడియోస్గా వ్లాగ్ రూపం లాగా తీసుకోవాలి ఫ్రెండ్స్. మనం చేసే పనిని చిన్న వీడియోగా చిన్న బిట్లుగా తీసుకొని పెట్టుకోవాలి ఫ్రెండ్స్. మనం వీడియో తీసుకున్న తర్వాత మనం ఎడిటింగ్ చేసుకోవాలండి. ఎడిటింగ్ అంటే ఏమీ లేదండి, మనం తీసుకున్న చిన్న వీడియోల్ని పెద్ద వీడియోగా కలుపుకోవడమేనండి ఎడిటింగ్ అంటేను. ఎడిటింగ్ చేసుకునే దానికి చాలా యాప్స్ ఉన్నాయి. నేను వచ్చి మొబైల్లోనే ఎడిటింగ్ చేస్తాను ఫ్రెండ్స్. కైన్ మాస్టర్ అనే ఒక యాప్ ఉంటుంది ఫ్రెండ్స్, ఆ దాంట్లో ఎడిటింగ్ చేసుకోవాలి. నేనైతే దాంట్లోనే ఎడిటింగ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఏమీ తెలియని వాళ్ళకి కూడా అది ఈజీగా అర్థమవుతుంది. ఎడిటింగ్ అయిపోయిన తర్వాత మనం ఆ వీడియోని సేవ్ చేసుకోవాలండి. మన వీడియో యూట్యూబ్లో అప్లోడ్ చేయాలంటే మన ఫోన్లో ఉన్న యూట్యూబ్ యాప్ని ఓపెన్ చేసుకోవాలి ఫ్రెండ్స్. మనం యూట్యూబ్ ఓపెన్ చేసుకోగానే కింద ప్లస్ సింబల్ ఉంటుంది ఫ్రెండ్స్, దాన్ని ఓపెన్ చేసుకోవాలి. ప్లస్ సింబల్ నొక్కగానే వీడియో, షార్ట్స్, పోస్టు ఆ 3 కనిపిస్తాయి. వీడియో మీద క్లిక్ చేయాలి ఫ్రెండ్స్. మన గ్యాలరీలో ఉన్న వీడియోస్ అన్నీ అక్కడ కనిపిస్తాయి ఫ్రెండ్స్. మనం సేవ్ చేసుకున్న వీడియో మీద క్లిక్ చేసుకోవాలి. మనం తీసుకున్న వీడియోని బట్టి అక్కడ టైటిల్ అని ఉంటుంది, ఆ టైటిల్ రాసుకోవాలి. ఎగ్జాంపుల్ కుకింగ్ అనుకోండి. కుకింగ్ అయితే హౌ టు మేక్ చికెన్ కర్రీ అని టైటిల్ రాయాలి ఫ్రెండ్స్. కింద వచ్చి డిస్క్రిప్షన్ అని ఉంటుంది ఫ్రెండ్స్. మనం రాసి పెట్టుకున్న టైటిల్ అక్కడ కాపీ చేసుకొని డిస్క్రిప్షన్లో ఇచ్చుకోవాలి. పైన వచ్చి పబ్లిక్ అని ఉంటుంది, దాన్ని పబ్లిక్లో పెట్టుకొని కింద అప్లోడ్ అని ఉంటుంది, అప్లోడ్ మీద క్లిక్ చేసుకొని అప్లోడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. తర్వాత వచ్చి మనం థంబ్నెయిల్ని డిజైన్ చేసుకోవాలి. థంబ్నెయిల్ కోసం మనం ముందుగా ఒక ఫోటో తీసి పెట్టుకోవాలి ఫ్రెండ్స్. పిక్సెల్ అనే యాప్ ఉంటుంది, మనం తీసుకున్న ఫోటోని అక్కడ డిజైన్ చేసుకోవచ్చు. ఆ యాప్లో వచ్చి చాలా ఫీచర్స్ ఉంటాయి ఫ్రెండ్స్. మనం వీడియో అప్లోడ్ చేసేసాము, థంబ్నెయిల్ డిజైన్ కూడా చేసేసాం ఫ్రెండ్స్. వైటీ స్టూడియో యాప్లో మనం అప్లోడ్ చేసుకున్న వీడియోని మనం థంబ్నెయిల్ని దానికి సెట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఆ వీడియోకి నేనైతే ఇలాగే వీడియోని అప్లోడ్ చేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ కూడా చేయండి ఫ్రెండ్స్. కొద్దిగా సపోర్ట్ చేయండి నన్ను.